ఇప్పుడు జగనన్న తొందరలో వస్తున్నాడు దయచేసి మన చిన్న పాప అమృతవర్షిని 2 మాటలు మాట్లాడుతుందంట, మీరంతా వినాల్సిందిగా కోరుచున్న అమృతవర్షిని 2 నిమిషాలు మాట్లాడమ్మా. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్మాంజలి. జగనన్న పేరులోనే జనంతో కూడిన నేత, జననేత. దయచేసి మీరు నాకంటే వయసులో అందరూ పెద్దవాళ్ళే, మీ ఓటు మా భవిష్యత్తు కోసం వేయండి. మీరేసే ఓటు మా భవిష్యత్తుకు, మా గురించి ఆలోచించి మీరేయండి ఓటు. మన భవిష్యత్తు కోసం వేయండి, మీ పిల్లల భవిష్యత్తు. మీరు ఎలాగో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మోసపోయారు, మేమలా మోసపోకూడదంటే మీరు జగనన్న కోటేయాలి. జగనన్న రాజశేఖర్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు. ఆ 5 సంవత్సరాల్లో ఎంత పేరు తెచ్చుకున్నారు, కేవలం 5 సంవత్సరాలే. ఆ మహానేత ఇప్పుడు గనక ఉంటే మనం ఎక్కడుండే వాళ్ళమో, మన రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ 1 స్థానంలో ఉండేది. కానీ మన దురదృష్టం, ఆ నేతను మనం పోగొట్టుకున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పనక్కర్లేదు. 600 హామీలు ఒక్కటైనా చేశారా? ఒక్కటి కూడా లేదు. మనకందరికి తను ఎంతో బాకీ పడ్డారు. మనం మళ్ళీ అతన్ని సీఎం చేసుకుంటే మనం తెలిసి మనం మోసపోకూడదు. మనల్ని అతను తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నారేమో మన ప్రజల్ని. రోజుకో మాట చెప్తే ఎలా నమ్ముతాం మనం? మనకుంది కదా తెలివి. మీకు ఒకవేళ మన గుర్తు రాకపోతే ఓటు పైన చూడండి, ఓటు వేసే చోట పైన ఫ్యాన్ చూడండి, కింద మీ ఓటు వేయండి. ఫ్యాన్కి జాగ్రత్తగా వేయండి. ఖచ్చితంగా రంగయ్య సారు, ఉషశ్రీ చరణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. వీళ్ళప్పుడే ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేసి, మన వాళ్ళు జాబితా రిలీజ్ చేసిన రోజే వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఏప్రిల్ 11వ తేదీలే లేట్గా వస్తుంది. ఆల్రెడీ మన సీఎం ఎవరో తెలిసిపోయింది, కానీ ఆ రోజులే గడవడం లేదు. మన జాబ్ ఆపర్చునిటీ, మనం చదువుకోవాలన్నా, మీ రైతులు బాగుపడాలన్నా రావాల్సింది జగన్. కాబట్టి రావాలి జగన్, కావాలి జగన్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు.